నేటి ముఖ్య అతిథి జస్టిస్ చలమేశ్వర గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు సుబ్రహ్మరెడ్డి గారికి, తొంభై సంవత్సరాల హీరో నాగేశ్వరరావు గారికి, సభలో ఉన్నవారందరిలోకి పెద్దలైన గోపాలకృష్ణమూర్తి గారికి, పెద్దలు నారాయణ రెడ్డి గారికి, కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరకు, సభను అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఇటువంటి సభలో మాట్లాడడానికి నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మొట్టమొదటి ఇబ్బందిగా నేను చెప్పడం కంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తే సరిపోతుంది. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో సుమారుగా 1978లో అనుకుంటాను, ఫతే మైదాన్లో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆ రోజు అప్పటికి యాక్టింగ్ గవర్నర్గా ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీజే దివాన్ గారు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్న కీర్తిశేషులు ఆవుల సాంబశివరావు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఇంకెవరు పెద్దలు చాలామంది డయాస్ మీద ఉన్నారు. సందర్భం ఏదో నాకు గుర్తులేదు ఇప్పుడు. సాంబశివరావు గారు సాధారణంగా చాలా మంచి వక్తగా పేరు పొందినవారు. వారు 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత సభలోంచి కొంచెం కలకలం మొదలైంది. సాంబశివరావు గారు చాలా కుశాగ్ర బుద్ధి, నవ్వి, నాకు తెలుసు మీరందరూ ఎన్టీ రామారావు గారి సింహగర్జనలో ఉండడానికి ఉత్సాహపడుతున్నారు, నేను ఆపేస్తున్నానని కూర్చున్నారు. పెద్ద హీరోలు, ముఖ్యంగా పాపులర్ హీరోలు నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లాంటి వారు డాన్స్ మీద ఉండగా, లేదు నారాయణ రెడ్డి గారు లాంటి జ్ఞానమూర్తులు, ఈ మధ్య సుబ్రహ్మరెడ్డి గారు కూడా చాలా ఘనంగా ఉపన్యాసం చెప్పడం చాలా అలవాటు చేసుకున్నారు. ఇంతమంది మధ్యలో ఉపన్యాసం చెప్పడం కొంచెం కష్టమైన విషయం. అయితే ముఖ్య అతిథిగా రమ్మని పిలిచారు కాబట్టి 4 ముక్కలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నాగేశ్వరరావు గారి నటనా సామర్థ్యాన్ని గురించి, వారి జీవితాన్ని గురించి నేనేం ప్రత్యేకంగా, ఎందుకంటే ఇందులో కూర్చున్న ప్రతి వారికి అవన్నీ తెలిసిన విషయాలే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాగేశ్వరరావు గారికి నాకు ఒక విచిత్రమైనటువంటి సన్నిహితత్వం ఉంది. ఒకటి, ఎప్పుడు నవ్వుకుంటాం ఆయన నేను, వారి దేవదాస్ సినిమా రిలీజ్ అయిన రోజు నేను పుట్టాను. అయితే నేను దేవదాస్ నవ్వలేదు అనుకోండి, అది వేరే సంగతి. అట్లా కాకుండా ఈ 20-25 ఏళ్లలో వారితో పరిచయం కలగడం, అక్కడ ఇక్కడ కలవడం, అనేక సందర్భాల్లో ముచ్చటించుకోవడం జరిగింది. ఒకసారి నాగార్జున రామదాస్ సినిమా నటించిన ఆ సందర్భంలో నాగార్జున ఫోన్ చేసి, మీకోసం స్పెషల్ షో వేస్తాను, మీరు వచ్చి చూసి మీ అభిప్రాయం చెప్పాలి. అంటే బాబు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను అభిప్రాయాలు చెప్పను, ఎందుకంటే సినిమా చూసి నాకు నచ్చకపోతే, నాకు అప్పటికే 55 ఏళ్ళు వచ్చినాయి, నేను చేస్తున్న ఉద్యోగంలో ఇంకొకళ్ళని మెప్పించడానికి అబద్ధాలు చెప్పే అవసరము అది మంచిది కూడా కాదు, కాబట్టి ఆ పని చేయలేను. అట్లాగని చెప్పి సినిమా తీసుకుని చూపించిన పాపానికి రిలీజ్ అయ్యే ముందు నీ సినిమా నచ్చలేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. కాబట్టి సాధారణంగా నేను ఈ సినిమాలు చూసి అభిప్రాయాలు చెప్పే కార్యక్రమంలోకి పోను. మిత్రుడు మోహన్ బాబు ఒకటి 2 సార్లు ఇట్లాగే పిలిస్తే ఆయన కూడా ఇదే చెప్పాను, అయితే మీరేం చెప్పొద్దు, సినిమా చూసాడని చాలనేవాడు. ఆ రోజు అట్లాగే నాగార్జున కూడా, అయితే వచ్చి మీరు చూడండి అని. సరే వెళ్ళేప్పుడు నాగేశ్వరరావు ఎదురుగుండా నుంచున్నారు అక్కడ థియేటర్లో. రిసీవ్ చేసుకుని అన్నారు, ఏంటి మీరు
అభిప్రాయం చెప్పనన్నారట ఏంటి అన్నారు. నాకు ఇబ్బంది ఉంటుంది నాగేశ్వరరావు, అందుకని నేను చెప్పనన్నాను. అయిపోయిన తర్వాత సరే మాట్లాడుకుని సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాం. నాగేశ్వరరావు ఉన్నారు, ఎక్కడ కూర్చుంటారు అన్నారు. అంటే నేను చెప్పాను, నాగేశ్వరరావు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొదటి సినిమా మీదే, ఫుల్ లెంగ్త్ సినిమా. ఎందుకంటే అంతకుముందు చిన్నప్పుడు మా పేరెంట్స్తో ఏదైనా సినిమాకి వెళ్ళినా నాకు గుర్తులేదు. నేను ఫుల్ లెంగ్త్ చూసి గుర్తుపెట్టుకున్న సినిమా నాగేశ్వరరావు పెళ్లి కానుక. 1960 59లో ఇప్పుడు వచ్చింది, నాకు గుర్తులేదు సుమారుగా. మొట్టమొదటి సినిమా మిమ్మల్ని తెర మీద చూశాను. ఇవాళ మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీ పక్కన కూర్చొని చూస్తాను ఈ సినిమా అంటే నవ్వి, రెండైతే మా ఇద్దరం మధ్యలో కూర్చుందా అని చెప్పి తీసుకెళ్లారు. ఇట్లా నాకు నాగేశ్వరరావుకి కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాగేశ్వరరావు గారిని ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 90 సంవత్సరాలు జీవించటం, గోపాలకృష్ణమూర్తి గారు 104 సంవత్సరాలు, ఇదే చాలా అరుదైన విషయం. 90 సంవత్సరాలు ఆరోగ్యంగా అన్ని ఫ్యాకల్టీసు సక్రమంగా ఉండే విధంగా జీవించటం మరీ అదృష్టం. అది కొందరికి కానీ అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. నాగేశ్వరరావు గారికి అటువంటి అదృష్టం, వారి దృష్టిలో ప్రజల ఆశీర్వాదం అనండి, ఏదన్నా అనండి, అటువంటి అదృష్టం నాగేశ్వరరావు గారికి కలిగింది. ఎవరో చెప్పగా విన్నాను, జ్యోతిష్ శాస్త్రంలో ఒక రూల్ ఉన్నది అంటారు. 9 మహాదశలు ఉంటాయి జ్యోతిష్యంలో. 9 దశలు ఆ సైకిల్ కంప్లీట్ కావడానికి 120 సంవత్సరాలు పడుతుంది. ఆ 120 సంవత్సరాలు బ్రతికేవారు చాలా అరుదుగా ఉంటారు. మనకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు కనీసం రామానుజాచార్యులు బతికారు అని చెప్తారు. నాగేశ్వరరావు గారి 75వ జన్మదినోత్సవానికి ఇదే వేదిక మీద మాట్లాడుతూ, నాగేశ్వరరావు గారు అంటే వయసులో వారికంటే చిన్నవాడిని కాబట్టి 100 ఏళ్ల పండుగ చేసుకోవాలని వచ్చి ఈ వేదిక మీద వారితో పాటు నేను అంటే నా స్వార్థం ఉన్నది, వారితో పాటు 100 ఏళ్ళు అంటే నేను ఇంకొక 10 ఏళ్ళు అంటే నాకు ఆల్రెడీ 60 ఉండాలి అని కోరుకున్నాను. అయితే ఇవాళ ఫుల్ సైకిల్ కంప్లీట్ చేయాలని, రామానుజుల్లాగా 120 సంవత్సరాలు నాగేశ్వరరావు బతకాలని, వీలైతే మనం అందరం కూడా మళ్ళీ అక్కడ కూర్చోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నటశేఖర కృష్ణ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసిన సోదరీమణులందరికీ నా నమస్కారాలు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి వారంలోనే చూసేవాడిని. నేను హై స్కూల్ డేస్ నుంచి సినిమాలంటే ఇష్టమే, కానీ సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఉద్దేశం అప్పట్లో లేదు. నాకు 10 సంవత్సరాల వయసు ఉంటుందనుకుంటాను. సినిమా యాక్టర్లు వచ్చారంటే చూడటానికి వెళ్ళాను. దేవదాస్ సద్దినోత్సవానికి నాగేశ్వరరావు గారు తెనాలి వచ్చారు. దూరం నుంచి చూడగలిగాను. అదే నేను మొట్టమొదట సినిమా యాక్టర్ని చూడగలగటం. ఆ తర్వాత మళ్ళీ తోడుకోడలు సద్దినోత్సవానికి నాగేశ్వరరావు గారు తెనాలి వచ్చారు. సత్యనారాయణ టాకీస్లో నాగేశ్వరరావుని చూశాను. ఆ తర్వాత నేను ఏలూరులో కాలేజీలో చదువుకున్నప్పుడు ఇల్లరికం సద్దినోత్సవం అయింది. ఆ సద్దినోత్సవానికి కూడా నాగేశ్వరరావు గారు వచ్చారు. నాకు సినిమాలంటే ఇష్టం, సినిమా యాక్టర్లను చూడాలంటే ఇష్టం, కానీ ఎప్పుడు నాగేశ్వరరావు గారిని తప్ప నేను ఏ సినిమా యాక్టర్స్ని చూడలేదు. ఆ తర్వాత మా కాలేజీలో నాగేశ్వరరావు గారికి సన్మానం జరిగింది. ఆ రోజున నాగేశ్వరరావు గారిని మా స్టూడెంట్స్ అంతా ఎంత అభిమానిస్తున్నారు, ఎంత అప్లాస్ ఆయన మాట్లాడితే వచ్చింది అనేది చూసినప్పుడు మనం కూడా సినిమా యాక్టర్ అయితే బాగుంటుంది, మనకు కూడా ఇలాంటి అప్లాస్ వస్తుంది అనే కోరిక నాకు కలిగింది. ఆ తర్వాత నేను బాబు మూవీస్లో కొత్త నటీనటులతో సినిమాలు తీస్తాం
అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నా ఫోటో పంపాను. ఇంటర్వ్యూకి పిలిచారు, టెస్ట్ చేశారు. టెస్ట్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన వారిలో నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఆ సినిమాలో హీరోగా ఎంటర్ అయ్యి తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో కూడా యాక్ట్ చేశాను. అలాంటిది ఈ రోజున ఆయనతో పాటు స్టేజ్లో కూర్చోవటం, ఆయన చేతితో స్వర్ణ కంకణం తొడిగించుకోవటం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.